హాయ్ హలో అందరికీ ఈరోజు వీడియోలో మనం బంగాళదుంప అలాగే మెంతికూర కాంబినేషన్ కర్రీ చూసేద్దాం. అయితే దీంట్లో నేను కొన్ని చిన్న చిన్న టిప్స్ షేర్ చేశాను. స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియోని లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా బంగాళదుంపను తీసుకొని ఇది మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో ఒక 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకొని దాన్ని బాగా మరిగించుకోవాలి. మరిగిన తర్వాత ఈ బంగాళదుంప ముక్కల్ని దాంట్లో వేసి మనం ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా మీడియం నుంచి హై ఫ్లేమ్లో పెట్టి చేసుకోండి. అలాగే దీన్ని మనం మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇప్పుడు నేను మెంతికూరని మా గార్డెన్లో ఉన్న మెంతికూరని కట్ చేసుకొని వచ్చాను. అది కడిగి పక్కన పెట్టేసుకున్నాను. అలాగే ఒక ఆనియన్ని కూడా సన్నగా తరిగి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు బంగాళదుంప ఎంతవరకు ఫ్రై అయిందో చూసేద్దాం. ఇలా చూసారు కదా, ఈ కలర్ గోల్డెన్ కలర్ వచ్చేసరికి బంగాళదుంపని తీసి పక్కన పెట్టేసుకొని అదే ఆయిల్లో మనం ఆవాలు, జీలకర్ర, ఇంగువ అలాగే ఈ కట్ చేసుకున్న ఆనియన్ని యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఫ్రై అయ్యేలోపు అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం దంచేసుకుందాం. తర్వాత ఈ ఆనియన్ని బాగా కలర్ మారిన తర్వాత ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి బాగా ముక్కలకి పట్టించుకోవాలి. అయితే బంగాళదుంపని మీరు ఉడికించుకునేటప్పుడు ఒక చిన్న టిప్ చెప్తానండి. మీరు సాల్ట్ యాడ్ చేసి ఉడికించుకున్నట్టయితే అంత ముద్ద ముద్దగా అయిపోతుంది, దగ్గరకు వచ్చేస్తుంది. సో సాల్ట్ యాడ్ చేయొద్దు. మరొక టిప్ ఏంటంటే, మీరు కనుక మూత పెట్టి ఉడికించుకున్నట్టయితే అది సాఫ్ట్గా అయిపోయి బాగా ముద్దగా వస్తుంది. సో అందుకని చెప్పేసి ఈ మూత కూడా పెట్టి ఉడికించుకోకుండా ఉన్నట్లయితే ఇలాగా డ్రైగా వస్తుందన్నమాట. ఇవి 2 టిప్స్. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇలాగా కర్రీకి సంబంధించిన మసాలాలన్నీ ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర, కారం, పసుపు అలాగే గరం మసాలా ఇవన్నీ యాడ్ చేసేసి మనం మరొకసారి ఇవి యాడ్ చేసిన వెంటనే మనం తిప్పుతూ ఉండాలి. లేదంటే కారం ఏదైతే ఉందో అది అడుగంటే ఛాన్స్ ఉందన్నమాట. సో ఇలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న మెంతికూరని సన్నగా తరిగేసి దాన్ని కూడా మనం ఇక్కడ యాడ్ చేయాలి. ఇప్పుడు దీన్ని యాడ్ చేసి ఒక 2 నిమిషాల పాటు అలాగా తిప్పుతూ ఉండాలి. ఈ ఆకు దగ్గరకు వచ్చేస్తూ ఉంటుందన్నమాట. కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఇందులో ఒక 50 ml వాటర్ అనేది తీసుకోవాలి. 1/4 కప్ ఆఫ్ వాటర్ తీసుకోవాలండి. మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి వాటర్ క్వాంటిటీ పెంచుకోవచ్చు. నేను అదే చూపిస్తున్నాను. 59 ml వాటర్ అనేది నేను యాడ్ చేశాను అనమాట. ఇలాగ వాటర్ యాడ్ చేసి మరొకసారి కలుపుకొని ఉడికించుకోవాలి. చూసారు కదా, కర్రీ ఇలా దగ్గర పడుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ముందుగా పక్కన పెట్టుకున్నాం కదా, ఏదైతే బంగాళదుంప ముక్కలు ఉన్నాయో అవి ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. నేను ఒకసారి ఆ ముక్కలు మీకు ఎలా ఉన్నాయో చూపిస్తాను. ఇలా క్రిస్పీగా, అంటే మరి గట్టిగా ఏం లేవండి. నేను ముక్క పట్టుకొని చూపిస్తున్నాను మీకు క్లారిటీ కోసం. ముక్క అనేది మెత్తగా ఉంటుంది, చూడటానికి గోల్డెన్ కలర్లో ఉంటుంది. సో ఇలా చేసుకున్నట్టయితే కర్రీ పర్ఫెక్ట్గా వస్తుందండి. సో ఫైనల్గా ఇలా ఒకసారి తిప్పేసుకొని కొత్తిమీర చల్లి మూత పెట్టేసి 1 నిమిషం పాటు ఉడికించుకున్నట్టయితే ఆలు మేతి కర్రీ రెడీ అనమాట. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే లైక్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.